రేష్యాం కట్రా తాలి ఎవడప్పుతాడో నేను చూస్తాను. ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా? ఎవరు మీరు? ఇంతకీ నువ్వు? నేను తన స్నేహితురాలు. ఓ స్నేహితురాలువా? ఈ అమ్మాయి మా ఫ్రెండ్ని ప్రేమించి మోసం చేసింది. అది నాకు తెలిసి మా ఫ్రెండ్ ప్రేమకు న్యాయం చేద్దామని వచ్చాను. క్వాలిటీ చీరలు కొనిచ్చేవాడు మీకు కావాలి, క్వాలిటీ కార్లో తిప్పేవాడు మీకు కావాలి, క్వాలిటీ బంగారు నెక్లెస్ కొనిచ్చేవాడు మీకు కావాలి. కానీ ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకని క్వాలిటీ ప్రేమనిచ్చేవాడు మీకొద్దు. ఇన్నాళ్ళు తిరిగావు, ఇష్టం వచ్చినట్టు తిరిగావు, సినిమాలని షాపింగ్లని తిరిగావు. సడన్గా మెడలో 3 ముళ్ళు అనేసరికి క్వాలిటీ గుర్తొచ్చిందా మేడం? నీకు చూపిస్తా. హలో, నీ పేరేంటో నాకు తెలీదు, కానీ నువ్వు నాకు బాగా నచ్చావు. నీకు కూడా నా ప్రేమను చూపిస్తా. ఇప్పటిదాకా నేనెవరో నీకు తెలియకపోవచ్చు, ఇప్పటి నుంచి తెలుసుకో. ఏరియా మొత్తం అడుగు నేను ఎవరు చెప్తారు. నా లవ్ టార్చర్ చూపిస్తా. ఇక్కడి నుంచి నా ప్రేమలో ఎలా పడవో నేను చూస్తా. అందరి ముందు చెప్తున్నాను, ఐ లవ్ యూ బేబీ. అబ్బో చూద్దాం. అమ్మా భూమి, ఏదో పెళ్ళికి వచ్చావు, వెళ్ళిపోమ్మా. హలో, ఇక్కడ పెళ్ళి ఇంకా అయిపోలేదు. పంతులు గారు కొట్టండి భజంత్రిలు. కొట్రా శ్యామ్. అలా వాళ్ళిద్దరి పెళ్ళి జరిపిస్తాడు శివ. వెళ్ళిపోతూ ఇందాక నీ పేరేంటో కూడా తెలియదు అన్నాను మేడం, కానీ ఆ పెళ్ళికొచ్చిన గెస్టుల్లో ఒక అతను నీ పేరు రివీల్ చేశాడు, భూమి అని. అందరి ముందు చెప్తున్నాను, ఐ లవ్ యూ భూమి. ఆ అమ్మాయి రియాక్ట్ అయ్యేలోపు వెళ్ళిపోతాడు శివ ఆ మాట చెప్పి. నువ్వేనా అమ్మా నన్ను అరెస్ట్ చేయించేది? నా ప్రేమలో ఏ తప్పు లేదమ్మా. నేను ఇంకా నీకోసం ఎదురు చూస్తున్నాను, కానీ నువ్వు నన్ను అరెస్ట్ చేస్తావా అమ్మా? నేనేం చేశానమ్మా? నీకు తెలియదని ఏం చేసావా? బదా మిగిలిన వివరాలు స్టేషన్కి వెళ్ళాక మాట్లాడుకున్నాం. ఎన్నాళ్ళు నువ్వేంటో మగు చూపించావు, ఇప్పుడు నేనేంటో నీకు చూపిస్తా. కానిస్టేబుల్, ఎక్కించండి వీణ్ణి. ఆ వర్షంలో ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది శివ వాళ్ళ అమ్మ. శివాని జైల్లోకి తీసుకొస్తారు. జైల్లో ఈ విధంగా ఫిక్స్ అమ్మా నాన్న
అక్క చెల్లి తమ్ముడు బంధాలు అనుబంధాలు ఇవన్నీ ఫేక్. ఇక నుంచి ఈ లోకం మంచిది కాదు, ఈ లోకంలో వాళ్ళు మంచోళ్ళు కాదు అని నేను అనుకోవడం కాదు, నన్నే ఈ లోకం మంచివాడు కాదు అనుకునేలా ఒక్కరుగా బ్రతకాలి. బ్రతుకుతాను. మా అన్నయ్య ఎలా అయినా నేను మార్చుకుంటాను. కాకపోతే నా పేరు శరణ్య కాదు. అసలు ఎవరు ఈ శివ, ఎవరు ఈ శరణ్య, ఎవరు ఈ భూమి, తన అమ్మాయి ఎవరు, ఎందుకు సొంత కొడుకునే అరెస్ట్ చేయించింది? అసలు ఈ చెల్లి ఇంత పొగరుగా ఉన్న అన్నని ఎలా మార్చుకుంటుంది తెలియాలంటే వినండి చెల్లమ్మ ఆడియో స్టోరీ. రిలీజ్ ఆన్ కమింగ్ సూన్ మీ ఎలిమెంట్ క్రియేటివ్ వర్క్స్లో.